చేస్తున్న ట్రైనీ ఐపీఎస్ గా శిక్షణ పొందుతున్న ఉదయ్ కృష్ణారెడ్డి ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. తనపై వచ్చిన ఫిర్యాదులు ప్రచారాలు అవాస్తవం అంటూ పోస్ట్ పెట్టారు. చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, న్యాయం తప్పగా గెలుస్తుందంటూ రాసుకొచ్చారు. అయితే ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం, పూర్తి సమాచారం నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఎలా ఉంది, ఆయన ఏమంటున్నారు అసలు? కొంచెంసేపు క్రితం ఉదయ కృష్ణారెడ్డి మోతీ నగర్ లోని తన బంధువు ఇంటికి వెళ్లారు. నిన్న ఈ కేసు నమోదైన తర్వాత ఆయన అక్కడికి వెళ్లారు. బంధువు ఇంటికి వెళ్లిన తర్వాత ఈ రోజు ఉదయం ఆయన ఆత్మహత్య చేసినట్టుగా మనకు తెలుస్తుంది. సో ప్రస్తుతం వెంటనే అతన్ని ఎస్ఆర్ నగర్ లో ఉన్నటువంటి జయంత్ ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికంటే ముందు ఆయన పొద్దున ఒక పోస్ట్ పెట్టారు. నాపై వచ్చినటువంటి ఫిర్యాదులు ప్రచారాలు పూర్తిగా అవాస్తవం అని ఆయన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టారు. చట్టంపై నాకు పూర్తి నమ్మకం ఉందని, న్యాయం తప్పక గెలుస్తుందని అంటూ ఆయన పోస్ట్ పెట్టారు. సో వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే రిపోర్ట్ చేయండి అంటూ పోస్ట్ పెట్టారు. ఇన్స్టాగ్రామ్ ఈ స్టోరీ ద్వారా ఆయన స్పందించారు. కాగా నిన్న ట్రైనీ ఐపీఎస్ ని తను వేధిస్తున్నాడంటూ బాధితురాలు, అంటే అతడితో పాటుగా ట్రైనింగ్ అవుతున్నటువంటి మహిళా ఐపీఎస్ అధికారి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్తాపూర్ లో ఆమె ఫిర్యాదు చేసి దాని మీద కేసు నమోదైంది. ఈ కేసు మీద దర్యాప్తు చేస్తారు. ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుండగా నిన్న ఆయన లైంగిక ఆరోపణల కారణంగా అతన్ని ఎన్టీఏ నుంచి ఈ ట్రైనింగ్ నుంచి కొంత సస్పెండ్ చేశారు. అతను వెంటనే ఎన్టీఏ నుంచి నేరుగా మోతీ నగర్ లో ఉన్నటువంటి తన బంధువు ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ జరిగిన విషయం అంతా అతనికి తను ఎలాంటి తప్పు చేయలేదంటే ఆయన చెప్పడం, తర్వాత రాత్రి నిద్రించిన తర్వాత తెల్లవారుజామున ఆయన చూసేసరిగా అతను చన్నం లేకుండా పడినట్టు వెంటనే గమనించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. నిన్న దాదాపు ఈ విషయం మొన్న 18వ తేదీన ఈ కేసు నమోదైంది. అప్పటి నుంచి కూడా అటు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి చర్చ జరిగింది. గతంలో అతని గురించి ఈ కానిస్టేబుల్ నేరుగా ఐపీఎస్ అధికారిగా సాధించడం పట్ల అతని మీద పూర్తి స్థాయిలో అన్ని మీడియాలు కూడా ప్రశ్నించాయి. సడన్ గా ఈ ఘటన జరిగిన తర్వాత అతని మీద ఉన్నటువంటి మీడియాలో విపరీతంగా చర్చ కొనసాగింది. ఈ ఘటనకు సంబంధించినంత ఆమె బాధితురాలు ఆరోపణలు చేసి తనపై లైంగికంగా వేధిస్తానని కట్టి మెడ మీద పెట్టి తన ప్రైవేట్ స్పాట్ సెర్చ్ చేస్తూ వీడియోలు తీస్తూ అసభ్యంగా ప్రవర్తించారని, అక్కడ ఉన్నటువంటి తెలుగు ట్రైనీలతో పాటు కలిసి నన్ను బహిరంగంగా అవమానపరిచేవారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని మీద పలు సెక్షన్ల కింద అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిన్న ఎన్టీఏ కూడా వెళ్లి కొన్ని వివరాలు కూడా సేకరించారు. సో దీని మీద ఆల్రెడీ కేసు దర్యాప్తు కొనసాగుతున్న ఈ రోజు అతను ఆత్మహత్య యత్నం చేయడం కలకలం సృష్టించింది. ప్రస్తుతానికైతే ఐసీయూలో ఆయన చికిత్స ఆయన ఆసుపత్రి దగ్గర వాళ్ళ బంధువులు వచ్చినట్టుగా తెలుస్తోంది. దీని మీద ఆసుపత్రి నుంచి ఒక సమాచారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అనేటువంటి విషయం ఏది, దాన్ని వెంటనే చికిత్స అందించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఆసుపత్రి నుంచి అప్డేట్ రావాల్సి ఉంది. ధన్యవాదాలు నాగార్జున.